నమస్కారం. మరి మనము ఈ 2 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్న పరిస్థితి ఏంటంటే పెట్రోల్ కొరత, డీజిల్ కొరత అనే దానిపై మనకు ఎక్కువ వార్తలు వస్తున్నాయి. మరి గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్గా తీసుకుంది. మన ఖమ్మం మండలానికి సంబంధించి ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3 పెట్రోల్ బంకులు మనం విజిట్ చేయడం జరిగింది, ఇన్స్పెక్ట్ చేశాము. 4 తిరుమలలో అవుతుంది. మనకి ప్రస్తుతం కమలాపురం తొర్లపాటు రోడ్లో ఉన్న పెట్రోల్ బంకులో డీజిల్ 1000 లీటర్లు, పెట్రోల్ 2100 లీటర్ అందుబాటులో ఉంది. మరియు వారు ఒక 9000 లీటర్లు డీజిల్ కోసము 5000 లీటర్లు పెట్రోల్ కోసం వచ్చిన్నారు. రేపు సాయంత్రానికి వాళ్ళకి వస్తుంది. ప్రస్తుతానికి అక్కడ డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ కొరత లేదు. తర్వాత కాగితాలగూడెం సంబంధించి బేస్తారపేట ఆల్ రషీద్ పెట్రోల్ బంక్లో మాత్రం డీజిల్ 400 లీటర్లు, పెట్రోల్ 2200 లీటర్లు మాత్రం అందుబాటులో ఉంది. వాళ్ళు ఆల్రెడీ పెట్టున్నారు. కడప నుంచి రావాల్సింది ఉంటే అది రాకపోవడం వల్ల విజయవాడ నుంచి వస్తుంది. ఈరోజు సాయంత్రానికి వాళ్ళ దగ్గరికి పెట్రోల్ బంక్ ట్యాంకర్ వస్తుంది. అదేవిధంగా కాగితాలగూడెంలో ఐఓసి పెట్రోల్ బంకు, కాశీరంగారావు పెట్రోల్ బంకులో 200 లీటర్లు డీజిల్ మరియు 3000 లీటర్లు పెట్రోల్ అందుబాటులో ఉంది. తర్వాత తిరుమలకు సంబంధించి 7500 లీటర్ల పెట్రోల్, 10,000 లీటర్ల దాకా డీజిల్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా పట్టణాలలో పరిస్థితి ఏంటంటే పెట్రోలు, డీజిల్ కొత్తగా ఉందనే ఉద్దేశంతో మనం రోజువారీ వినియోగం కంటే ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా కృత్రిమంగా సమస్య వస్తుంది. మనకి యావరేజ్గా ప్రతి ఒక్క బంకులో ఉన్న పరిస్థితి ఏంటంటే 2000 నుంచి 2500 లీటర్లు లేదా 3000 లీటర్లు మనకి వినియోగం జరుగుతుంది. కానీ ఈ భయం వలన దాదాపు 4000 లీటర్ల నుంచి 6000 లీటర్ల వరకు మనకి సేల్స్ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండాల్సిన స్టాక్ కంటే సేల్స్ అవ్వాల్సిన స్టాక్ కంటే ఎక్కువ అవటం వల్ల వెంటనే స్టాక్స్ అయిపోవటం, పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయిందని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన పని లేదు. మనకి యావరేజ్గా ఖమ్మం మండలంలో 4 రోజులకు ఒక ట్యాంకర్ తెప్పిస్తున్నారు. కాబట్టి ఈ ఇబ్బంది ఏం లేదు. అందరూ కావాల్సిన వాటికే వాడుకొని ఎప్పుడులాగానే జరుగుతుంటే ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది. అది కాకుండా మనం భయపడి ఏదో అయిపోతుందని చెప్పేసి ట్యాంక్ ఫుల్ చేసుకోవటం అట్లా చేస్తే ఇప్పుడున్న ఎండాకాలం పరిస్థితుల్లో ట్యాంక్ ఫుల్ చేసుకోవడం కూడా మంచి పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి మనకు ఎంతకైతే అవసరం ఉందో ఆ అవసరం మేరకు వాడుకోవాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి కృత్రిమంగా కూడా దాచిపెట్టడం కానీ లేదా ఎక్కువ రేట్లకు అమ్మటం కానీ, నో స్టాక్స్ పెట్టడం కానీ చేస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం, మా దృష్టికి తీసుకురావచ్చు. పైగా ఎక్కువ రేట్కి ఎక్కడైనా అమ్ముతున్నట్టు ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే వాటిని మేము తగిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియదు.